సాక్షి డిజిటల్ దిస్ ఈజ్ షాహిదా. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. సరఫరాలో అంతరాయంతో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹3 వరకు పెంచుతూ వాహనదారులపై భారం మోపింది. అలాగే ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మళ్లీ ఉండవచ్చని, మరింత పెరుగుతుందన్న అంచనాలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ ధర 110 దాటేసింది. లీటర్ డీజిల్ ధర 100 చేరువైంది. అయితే మన దేశంలోనే ఇప్పుడు కూడా లీటర్ పెట్రోల్ 84.99కే లభిస్తుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజమే. లీటర్ డీజిల్ 80.64కే లభిస్తోంది. భారత్లోని ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ఈ ఏరియాలో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే దేశంలోని ఓ ప్రాంతంలో పెట్రోల్ ధర చాలా తక్కువ. లీటర్ పెట్రోల్ ధర ప్రధాన నగరాలతో పోలిస్తే సుమారు ₹20 తక్కువకే వస్తుంది. ఆ ప్రాంతమే అండమాన్ నికోబార్ దీవులు. తాజా వివరాల ప్రకారం అక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు అత్యంత తక్కువకే లభిస్తాయి. అండమాన్ నికోబార్ దీవులో పెట్రోల్ ధర మే 15వ తేదీన పెరిగింది. లీటర్కు 2.53 చొప్పున పెరిగింది. దీంతో క్రితం రోజు 82.46 ఉన్న లీటర్ పెట్రోల్ ధర 84.99కి చేరింది. ఇక 2.59 పెంచడంతో లీటర్ డీజిల్ 80.64కు చేరింది. ఇవే కాదు, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉంటాయి. ఇందుకు 3 కారణాలుంటాయి. పెట్రోల్ డీజిల్ ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం పెంచుకునేందుకు విలువ ఆధారిత పన్ను వ్యాట్ వసూలు చేస్తుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ 35% వరకు ఉంటుంది. కానీ అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పన్నులు చాలా తక్కువ. దీంతో తక్కువ రేట్లకే ఇక్కడ పెట్రోల్ డీజిల్ లభిస్తుంటుంది. ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల జోక్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే అమలవుతుంది. అదనపు సెస్ల సైతం తక్కువగా ఉండడంతో తక్కువ ధర ఉంటుంది. పెట్రోల్ బంకు నిర్వాహకుల కమిషన్, ఇంధనాన్ని తరలించే ఖర్చులు సైతం ధరను ప్రభావితం చేస్తుంటాయి. అండమాన్ నికోబార్ లాంటి ప్రాంతాల్లో తక్కువ ధరలు, ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ధరలు ఉండేందుకు కారణం ప్రత్యేక ట్యాక్సులు. రాష్ట్రాలు రోడ్డు అభివృద్ధి పన్ను, కాలుష్య నియంత్రణ పన్ను, సామాజిక సంక్షేమ ట్యాక్సులు అంటూ భారీగా పన్నులు వసూలు చేస్తూ ఉంటాయి. దీంతో పొరుగు రాష్ట్రాల మధ్య సైతం లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹5 నుంచి ₹10 వరకు ధరలో తేడా వస్తూ ఉంటుంది.